అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ. నేను తీసే వీడియోలో కానీ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వాళ్ళు చూడండి. ఇంతకుముందు తీసిన వీడియోలు కూడా వెరైటీగా ఉంటాయి, అన్నీ ఒకటిగానే ఉండవు, తేడాగా ఉంటాయి అనమాట. అంటే ఒకటి మార్చి ఒకటికుంటాయి. అలానే ద్రాక్ష చెట్టు తీసేసాను. నేను ఇప్పుడు వర్షం పడింది కదా, ఈరోజు కొంచెం తెరపిచ్చింది. మళ్ళీ వచ్చింది ఏమో తెలియదు కానీ మబ్బులు వేస్తుంది. కొంచెం ఊడుద్దాము. ఇగో అట్లా చెత్త ఉంది, కనిపిస్తుందా? అలా చెత్త ఉంది. అది కొద్దిగా శుభ్రంగా ఊడ్చేసి ఏమన్నా ఉంటే మనకి, ఎందుకంటే 2-3 రోజులు వర్షం పడింది కదా, ఇగో ఇట్లా తడి ఉంటుంది ఆకుల కింద, అలా తడి అట్లా ఉంటుంది. మనం శుభ్రంగా ఊడ్చుకున్నాం అనుకో, బిల్డింగ్కి ఎలాంటి దెబ్బ లేకుండా ఉండాలంటే ఊడ్చుకోవాలి కదా, అందుకని వచ్చాము. ఇది ఊడ్చేసి శుభ్రంగా అలానే ట్యాంకీ కడుక్కోవాలమ్మా, వాటర్ ట్యాంక్ కూడా కడుక్కోవాలి. దాని గురించి వచ్చాను. ఇగో చూడండి ఎలా ఉన్నాయి. టమాటాలు కూడా మళ్ళీ పండుతున్నాయి. ఒకసారి ఊడుస్తూ చూపిస్తా, కొంత ఊడుస్తాను మళ్ళీ. అసలు గాలి అండి ఏం కొట్టిందో, ఆ గాలికి కింద పడి ఇది కుండీ చూడండి ఎలా పగిలిపోయిందో కదా. దీనికి రేపు మార్చుకోవాలండి, బకెట్లు కొనుక్కొచ్చుకొని మార్చుకోవాలి. కొంచెం మట్టి కూడా కొనుక్కు రావాలి, మట్టి ఎక్కువ లేదు. అన్నీ ఒకసారి చూసుకోవాలి కదా ఎలా ఉన్నాయో మనం చూసుకొని. అందరికీ నేతి బీర వచ్చే నెలలో తినాలి కదా, ఇంకా కార్తీక మాసంలో తినాలి. ఇదిగో నాకు నేతి బీర పూతలు వేస్తుంది. ఎప్పటికి వచ్చిద్దో కానీ ఇప్పుడు ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో కాయ వస్తే పర్లేదు, వచ్చిద్దో రాదో. కానీ పూతలు ఇప్పుడే ఇవాళ చూసాను, ఉదయం వస్తే పూతలు ఉన్నాయి. ఇది సీడ్కి వదిలేను ఈ పొట్లకాయ, చూసారా? ఇదంతా ఊడ్చాలండి. ఊడ్చి శుభ్రంగా కడుక్కుంటే ఎలా ఉంటుందో. ఇదిగో ఒక దగ్గర చూపిస్తాను చూడండి ఎంత చెత్త ఉందో. మొన్నే ఊడ్చాను. ఈ వర్షానికి ఎక్కడ ఆకులు ఉంటాయి కదా, అవన్నీ రాలి గాలి పడిపోతాయి కదా, అందుకని ఓడనీకి వచ్చాను. నేను ఒకసారి ఊడ్చి మీకు చూపిస్తాను చెత్త. ఇప్పుడు ఊడ్చుకునే ముందు ఒక్కసారి ఇదిగో ఇలాంటి పండాకులు ఉంటే అన్నీ తీసేయండి అమ్మా. మనకి వర్షాలు పడ్డది 4 చెట్లు పెడితే మనం ఎంత బాధపడుతున్నామే. 4 కూరగాయలు పోయినాయి, రాలిపోయినాయి అని చెప్పి కొంచెం బాధపడతాం. చూడండి నా దగ్గర గాలికి వాటికి తమ్మపోత మొత్తం రాలిపోయిందండి. ఇగో పిందెలు కూడా అసలు ఎలా రాలిపోయిందో. నేను పెట్టిన 4 చెట్లు, మిద్ది మీద 4 చెట్లు పెడితేనే మన టెర్రస్లో దీనికి ఎంత బాధపడతారు రైతులు. ఈ వానకి అసలు ఈ ఎల్లవలకి ఎంత బాధపడుతున్నారండి. వాళ్ళు కష్టపడి పండిస్తేనే కదా, వాళ్ళు పండిస్తే మనం 10 రూపాయలు కొనుక్కుంటేనే 4 ముద్దలు నోట్లో పోతాయండి కడుపు నిండాలంటే. అదే కానీ ఇట్లా ప్రతి వాళ్ళు కానీ రైతులు ఇట్లా పోతే అది ఎక్కడ వస్తుంది మనకు? పంట అనేది ఎక్కడ వచ్చింది? ఎవరికోళ్ళు మా పిల్లలు వ్యవసాయం చేయొద్దు, మా పిల్లలు జాబ్ చేయాలి, మా పిల్లలు వ్యవసాయం చేయొద్దు, మా పిల్లలు జాబ్ చేయాలంటే ఎవడ పండిస్తాడు ఉండంగా. అందుకే పిల్లలకి ప్రతి వాళ్ళు నేర్పించాలమ్మా. రేపు మనం పండించి ఎవరికో అమ్మకర్లా, మన పిల్లలు తినడానికి కూడా వాళ్ళకి పంటనే తెలియాలి కదా, ఎలా పండించుకోవాలో తెలియాలి కదా. అందుకు ప్రతి వాళ్ళకి చేపించండి, చూపించండి, నేర్పించండి. ముందు జాబులు రాకపోయినా పండించుకొని వాళ్ళ తిండి వాళ్ళు తింటారమ్మా. నాకు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. కొంతమందికి అసలు తెలీదు ఈ వరి చెట్ల, ఈ పల్లి చెట్లు. మా పిల్లలే అంటున్నారు, మేము చిన్నప్పుడు మేము అదే చేసి వచ్చిన వాళ్ళమి, మేము ఇప్పటికీ కష్టం చేసుకుని బతికేటోళ్ళమే, ఏం ఒట్టుగా ఉండేటోళ్ళం కాదమ్మా. కానీ ప్రతి వాళ్ళు రైతుని మాత్రం చిన్న చూపు చూడద్దు. ఏ పని వాళ్ళు కూడా చిన్న చూపు చూడొద్దు. ఏదో బేలతో పని చేసుకునేవాళ్ళు, వాళ్ళు రైతు, ఇటు మోరీలు ఎత్తేసేవాడు అని భలే సీపు చూస్తారండి. జాబులు చేసేవాళ్ళు, నేను జాబ్ చేస్తున్నాను, వీళ్ళందరూ చేయబట్టే వాళ్ళు జాబ్ చేసినా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోగలరు. అదే కానీ వీళ్ళు కానీ చేయకపోతే వాళ్ళకి ఎక్కడ వస్తాయి? ఇప్పుడు రైతు కూరగాయలు పండిస్తున్నాడు, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే రైతు పండిస్తేనే వచ్చేది, అది లేకపోతే ఎక్కడ వస్తుంది? ముందు ప్రతి వాళ్ళు మాత్రం చిన్న చూపు చూడొద్దమ్మా. టెర్రస్ గార్డెన్లు ప్రతి వాళ్ళు పండించుకునే వాళ్ళు కూడా నాకు మాత్రం భలే రెస్పెక్ట్. ఎందుకంటే నేను ఒక రైతు కూతురుగా చెప్తున్నాను, భలే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం తెలుస్తుంది, వాళ్ళ ఇంట్లో మొన్న పండించుకుంటున్నారు. అది మీకు చెప్పాలనిపిస్తుంది, ఇంకా ఊడ్చుకుంటున్నానమ్మా. ఇది చూసి నాకు ఎందుకు అంత బాధ అనిపించింది. ఈ కొంచెంకి నేను ఇంత తలగిలిపోయానే. ఇంకా రైతులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు విజయవాడ మొత్తం పసుపు మొత్తం పోయిందంటండి. పసుపు అయితే రాదు అంటున్నారు ఎవరు పట్టినా కూడా. అంటే ఒక 1 వారం రోజులు నీళ్ళలో ఉంది కదా, అది కుళ్ళిపోద్దంట. వరి ఉంటుందో లేదో నీళ్ళు పోయినా తెలిసిద్దానంట. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తామన్నారు, పసుపు అయితే పోయిందమ్మా తొలి దెబ్బకని అన్నారు. అదే అసలు అది తింటుంటేనే బాధ అనిపించింది. అంతా అట్నే పోతే ఎక్కడ వస్తుంది? మనకి ఏదైనా పంటలు కావాలి కూడా ఎక్కడ వస్తాయి?
నేను ఇదంతా ఊడ్చుకుంటున్నాను. ఇదిగో ఊడ్చి ఇక్కడ చెత్త ఎక్కడెక్కడ వేస్తున్నాను చూడండి. ఇదంతా ఊడ్చుకున్నాం. ఇక ఊడ్చాలంటే మళ్ళీ నాకు ఈడే తీయాలి కదా. మా బాబు ట్యాంకులో కూర్చోమన్నాడు తీయాలంటే, అందుకని మీకు ట్యాంకులు కడుగుతాను, తొందరగా ఊడ్చుకొని రా అని చూద్దాం. మళ్ళీ అంతా ఊడ్చిన తర్వాత ఇంకోసారి చూపిస్తాను. రేపు ఊడ్చి కడుగుతుంటే చూడండి, ఎక్కడ శుభ్రంగా ఊడ్చాము లేదనుకుంటే చూడండి ఎలా వచ్చిందో, ఎక్కడ ఉంటుందో కానీ నీళ్ళు పోస్తే సగం కడిగామండి. ఇటు అలా కడగలేదు, సగమే కడిగాము. ఇదిగో అట్లుంటుందండి. నెలకు ఒకసారి కడుక్కోకపోతే 10 ఏళ్ళకి ఒకసారి ఊడ్చుకొని నెలకు ఒకసారి కడగకపోతే ఇట్లానే ఉంటుంది. వర్షాలు పడుతుంది కదా, మేము ముందు ఊడ్చాము, ఇటల్లా శుభ్రంగా ఊడ్చుకుంటూ వచ్చాను. ఇటల్లా కడిగాము, సగం కడితేనే అటు అంత వచ్చింది. నేను మొత్తం కడిగినా చూపిస్తాను. కంపల్సరీగా కడుక్కోండమ్మా, లేదంటే ఆకులు ఉంటాయి, ఆకులకి చేయమలని ఇంకేదో పురుగు తయారైన చల్లగా మిద్దికంతా అదొక రకంగా చెమ్మ దిగిద్ది. ఆ చెమ్మ దిక్కుండా ఉండాలంటే మాత్రం 10 ఏళ్ళకి ఒకసారి ఊడ్చుకోవాలి. శుభ్రంగా ఊడ్చుకుంటేనే ఆకులు లేకుండా ఊడ్చుకోవాలి. అప్పుడప్పుడు కడుక్కోవాలి, నెలకోసారి 2 నెలలకోసారి కడుక్కుంటే మాత్రం శుభ్రంగా ఉంటుంది. ఇది ఎవరో చెప్తే వచ్చేది కదమ్మా, మనమే తెలుసుకొని చేసుకోవటం అంతేను. చూడండి ఎలా ఉంది, ఇంకా సగం ఉంది కడగాల్సింది. కడిగినాక మొత్తం తీసి చూపిస్తాను. మిరప చెట్లు ఇప్పటికైతే వంగినాయి అమ్మ. మిరప చెట్లు ఇదిగోండి చూడండి, ఇది ఇట్లా వంగిపోయింది. నేను తిప్పాను బయటి, ఇలా తిప్పాను. నీళ్ళు మనకి సరైనగా నీళ్ళు కానీ పోకపోయిననుకో, హోల్ వేసి నీళ్ళు కానీ ఆగినాయి అంటే ఈ వర్షాలకు మాత్రం ఇప్పుడు ఏదో కంటిన్యూ 4-5 రోజుల నుంచి పడతానే ఉంది కదా, ఈ వర్షాలకి నీరు కానీ పోకపోతే చెట్లు పొదుగుతాయి అంటారమ్మా. పొలాల్లో కూడా రైతులు కూడా ఏమంటారంటే నీళ్ళు ఆగినాయి అంటే అసేలో చెట్లు పొదిగినాయి అంటే అట్లా ఒక రకంగా అది ఏలబడ్డ చెట్టు ఇట్లా ఏలబడిపోయినట్టు పోద్ది వాడినట్టు, ఆ తర్వాత చచ్చిపోద్ది. అట్లా అంటారన్నమాట. మాకు చాలా నీళ్ళు ఊటెక్కింది, ఈ వాన తెరపేయకుండా ఊటెక్కింది, చెట్లు పొదుగుతున్నాయి అంటారు. పొదిగిందంటే చెట్లు చచ్చిపోతాయి. ఇదిగోండి నీకు ఒకసారి పొదిగింది అంటే నేను చెప్తున్నాను, ఇది పొదిగిందో ఇది నాకైతే తెలియదు. ఇది గులాబీ చెట్టు, ఇది ఎలా పోతుంది, చనిపోతుంది అంటే వాడు మొహం వేసింది కదా, చనిపోతుంది. ఈ చెట్టు చనిపోతుంది మొత్తానికి, చూస్తేనే అర్థమవుతుంది. ఇలా చనిపోతాయి అనమాట. మిరప చెట్లు పోతాయి, ఇట్లా ఏలాడతాయి, మిరప చెట్లు పోతాయి. అలాంటిది ఏ చెట్లు పోతాయి. అందుకే మంచిగా బకెట్కి 4 హోల్స్ వేయండి, అప్పుడు చెట్లు పెట్టండి. ఏమన్నా టైల్స్ ముక్కలు రాళ్ళన్నా వేసి మట్టి పోసి అప్పుడు చెట్లు పెట్టుకోండి. ఇలా చెయ్యకపోతే మాత్రం చెట్లు పొదుగుతాయి అమ్మ, అది చచ్చిపోతాయి, పొదిగేది చచ్చిపోతాయి. అలానే ఎప్పుడు నీ చెట్ల గురించి గోలేనమ్మా, నీకు ముచ్చట చెప్తానమ్మా, ఎప్పుడు చెట్ల గోలేనా అన్నట్టని. నిన్న ఒక ఆవిడనింది, అమ్మ నువ్వే చేసుకుంటావు, గార్డెన్ పెట్టుకున్నావు అంట కదా, నువ్వే చేసుకుంటావా లేకపోతే ఎవరైనా మనుషులు ఉన్నారంటే ఎవరు లేరు, నేనే చేసుకుంటాను. తప్పే ఉందండి, అయ్యో నువ్వే చేసుకుంటావు, ఇంట్లో పని మనిషి ఉంది ఏమో అన్నారు. ఇంట్లో కూడా నాకు పని మనిషి లేదండి, నేనే చేసుకుంటాను అనంటే, అయ్యో అదేంటి అంతా నువ్వే చేసుకుంటావా అంటే పని మనిషి లేకపోతే తప్ప అండి, మనం చేసుకోలేమా? ఈ చిన్న గార్డెన్ ఊర్లో ఏంటి, పల్లెటూరు లేదండి, పొద్దున్న 5 గంటలు లేస్తారు, 5 గంటలకు అక్కడ 4 గంటలకు కూడా లేస్తారు. తెల్లారి 6 గంటలకల్లా అన్నం కూర ఇంట్లో అన్ని చక్క పెట్టుకొని పనికి వెళ్తారు. మళ్ళీ రాత్రి కొంతమంది అంటే దూరం ఊర్లు పనికి పోతారు కదా, 9 గంటలకు వస్తారు. అప్పుడు వచ్చి ఇంట్లో అందరికి వండుకుంటారండి. వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఈ చిన్న పని చేసుకోలేమా? కానీ సిటీలో మాత్రం అండి పని మనిషి లేకపోతే భలే చిన్న చూపు అండి. అయ్యో పని మనిషి లేక అన్నీ నువ్వే చేసుకున్నావా అంటే తప్పేం చేసామండి? ఎవరన్నా దొంగతనం చేసామా, ఎవరైనా కిడ్నాపులు చేసామా, ఎవరైనా చంపామా? మన పని మనం చేసుకున్నాం, తప్పేంటి? మన ఇంట్లో మన భర్తకి పిల్లలకి వండి పెట్టుకోలేమా? అది అయిపోయిన తర్వాత ఇంట్లో ఇటు గార్డెన్ పని చేసుకోలేమా? ఏంతో ఇప్పుడే ఒళ్ళు పెంచుకుంటున్నాం కదా, ఈ కొంచెం కూడా చేసుకోలేమా? అట్లా అంత ఎగతాలు చేస్తారు. ఇది ఎందుకు చెప్పాలనిపిస్తుంది నాకు. ఒకరు అన్నారండి, ఇదిగో ఇక్కడ చూడండి చెట్లు నీళ్ళు ఎక్కువైతే ఇలా ఎట్లా అయిపోతుంది చూడు సొర చెట్టు. దీనికి బాగానే ఉన్నాయండి, ఇంత పెద్ద హోల్ ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి. అయినా కూడా చూడండి అంత కంటిన్యూ పడేటప్పటికి ఆ సొర తీగ చూడండి ఎలా పోతుందో. మీకు బోరు కొట్టించాను, నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది అమ్మా. పని మనిషి లేకపోతే చిన్నతనం అనుకోవద్దమ్మా, మన పని మనం చేసుకోవడం తప్పే లేదు. నేను చెప్తున్నాను కదా, ఎవరన్నా మోసం చేసి ఇంకేమన్నా అంటారు, పెద్దవాళ్ళు సామెత వేస్తారు, లంచితనం దొంగతనం చేస్తే తప్పు, కానీ మట్టి పని కాదు, మోరీలు ఎత్తిపోసిన కూడా తప్పలేదమ్మా. అలా చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు జాబులు చేసుకునేటోళ్ళు వాళ్ళకు కుదరక పని మనిషిని పెట్టుకుంటే అర్థం. మా అలాంటి వాళ్ళకి ఎందుకమ్మా, శుభ్రంగా తిని ఇంట్లో పనుకో ఉంటాము, ఈ కొంచెం పని కూడా చేసుకోలేమా? అట్లా అనిపించింది నాకు. ఒక్కొక్కరు అడుగుతుంటే అయ్యో నువ్వే చేసు, అసలు ఏంటి నేను ఏదో బాగా తప్పు చేస్తానా ఏంటి ఇట్లా అంటున్నారా అనుకున్నాను.
ఇగో వంకాయలు చూడండి, నేను ఏదో పని చేస్తుంటే ఇదిగో ఈ వంకాయలు కనబడ్డప్పుడే కోసుకోవాలి. అమ్మ ఏదో చెప్తావు ఈ ముచ్చట్లో ఇది ఒకటి అన్నట్టు ఉంటుంది. ఇదిగో చాలు. ఏదో అదే అంటే పెద్దలు సామెత చూడు, ఇంట్లో ఈగలు మొత్తం బయట పల్లకిలు మొత్తం ఇంటి నిండా అప్పులు ఉంటాయి, కానీ పని మనిషి మాత్రం ఒకరు ఉండాలి. అదేంటో నాకు అర్థం కాల. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోండి అమ్మా, తప్పే లేదు. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నేను మొత్తం సో కడిగినాక చూపిస్తాను. నాకు ఎందుకనో నా చెట్లు ఎండిపోయింది, ఒక్కొక్కటి చూస్తే ఒక రకంగా అనిపించి మీకు చెప్పాలని చెప్పాను. నేను అంతా కడిగినాక ఒకసారి చూపిస్తాను. ఇగో చూడండి, మొత్తం శుభ్రంగా కడుక్కున్నాము. నీట్గా ఉంది కదా అంతా ఎక్కడిదక్కడ కుండీల కింద కూడా చూపిస్తాను ఎంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇటు కూడా ఇట్లా చూపిస్తే ఇక్కడ ఇంకొని చూపిస్తాను ఒకసారి మీకు చూపించాలని. అది అంతా ఆ తట్టుకల్లా శుభ్రంగా కనిపిస్తుంది కదా. ఇదంతా మేమే కడుక్కున్నామండి. మేము ట్యాంకులు కడుగుతుంటే ట్యాంకులో వచ్చిన వారితోటి ఇలా పోసి కింద వేసి కింద పోయి ఎందుకని చెప్పి ఇట్లా మిద్ది కూడా కడిగేసుకున్నాము. ఇది శుభ్రంగా ఉంటుంది కదా. ట్యాంక్ ఎవరు కడుగుతున్నారు, ఏం మనుషులు మీటేం కడిగట్లేదు. మా అబ్బాయిని చూపిస్తాను, అక్కడ మాట్లాడుకున్నాను. మీకు నచ్చితే మాత్రం ఇది మీ సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీకు చూపిస్తాను. ఇప్పుడు అండి ట్యాంక్లో ఉన్నాడు. చూసారు కదా, తనే అడుగుతున్నాడండి, చూపించొద్దు అన్నాడు. అది ఎవరి పని వాళ్ళు పిల్లలకు కూడా నేర్పించాలి కదా అన్నీ. స్కూల్ నుంచి వచ్చి నేను కడుగుతానమ్మా అంటే కడిగిస్తాను. ఆ ట్యాంక్కి కడగని బయట అడిగామంటే 2 ట్యాంకులకి 400 అంటండి. ఆ 2 ట్యాంకులు కడగనీకి 400. అది అలా ఉంటుంది బయట. కష్టం చేసుకుంటే తప్పేం లేదు కదా. ఎవరో ఉన్నోళ్ళు అంటే కడిగించుకుంటారేమో అండి, కడగని ఎవరు లేకపోతే కడిగించుకుంటారేమో. ఉన్నప్పుడు మన పిల్లలు ఉన్నప్పుడు మనం కడుగుతా ఉన్నప్పుడు వాళ్ళు కూడా నేర్పించాలి కదా పని అని నేను వాళ్ళే కడుగుతా ఉన్నారు. నేను అట్నే కడుక్కుంటామండి. వాళ్ళు దిగి నీళ్ళు ఇస్తుంటే నేను ఎత్తుకొని తీసుకొచ్చి కడుక్కుంటాను. ట్యాంకులు బయట మిద్దంతా కడుక్కున్నాను. ఒక కుండి బకెట్ తీసుకొచ్చి ఈ కుండి మార్చుకోవాలి, మళ్ళీ మట్టి తీసుకొచ్చింది. బాయ్ అండి. ఈడే ఇంతటితో లాస్ట్.